ఎందుకు పుట్టాము అని అని ఆలోచన ఎవరికైనా ఉందా మనకి? ఎందుకు పుట్టాము? మా తల్లిదండ్రులు ఏమైనా అడిగాం మనం ఎందుకు పుట్టున్నారు మమ్మల్ని? లేదు. తెరసాగి మొదలుపోయిన ఏదో 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 లాభం, డబ్బు సంపాదిస్తే ఒక లాభం, పొలం పట్టి ఒక లాభం, మెది కట్టుకుంటే ఒక లాభం. ఆ లాభాల ఆనందంతో మన కాలకాయ జరిపోయింది. అయితే మనం పుట్టింది ఎందుకు అనేది తెలుసుకుని ఎప్పుడు ఇంకా తెలిసేలేదు, పాడలేదు, వెళ్ళిపోవటం. అట్లా కాకుండా ఇప్పుడు మనం ప్రాణం పోయిందనుకో ఏం లేదు, ప్రాణం వదాలిపోతుంది. ఈ శరీరం అవదారి పడిపోతుంది. ఇదే మనం పుట్టిన మొదలుకొని సుఖం ఇచ్చి ఎందుకనా పుట్టిన మొదలుకొని సంతానం పనులు చేసుకుంటూనే ఉన్నాం, డబ్బు సంపాదిస్తూనే ఉన్నాం. ఎంత చేసినా ఎంతో సంపాదించాం. ఇంకో ఆఖరిని ఎత్తుకుపోయేది ఏమన్నా దయా పైసా ఉందా? కోడి ఇది మనకి ఏది ఇప్పుడు లాభం ఏంటి? మనకి ఏం లేదు. పుట్టామో పెరిగామో సత్యం. పుట్టడం ఎందుకు, పెరగటం ఎందుకు, చాటం ఎందుకని కనుక ఎవరికైనా ఆలోచన వస్తే చాలా గొప్ప తిథి పోవచ్చు. వాళ్ళు పుడుతున్నాం, పెరుగుతున్నాం, చాట ఎందుకు? నేను చూస్తున్నాను, మన ఎడల్లో ఎంతమంది చచ్చిపోయినారు? వాళ్ళు ఏమైనా ఎత్తుకోపోయారా? రేపు మనమేమైనా చేయకపోతామా? ఇన్ని ఈడ్చి తంతున్నా కూడా ఈ జీవుడికి సాగబోయేటప్పుడు కూడా సిగ్గులేదు. మరి ఈ జీవుడు మహాత్ములు, భగవద్గీతాది గ్రంథములు, వేదములు, పూర్ణత్వాన్ని పొందిన మహాత్ములు వాళ్ళు ఏం చెబుతున్నారు? అరే అబ్బాయి, నువ్వు జీవుడు కాదు, జీవుడు అనేది మాయ, నువ్వు జీవుడు కాదు, భగవత్ స్వరూపుడే నీవు, జ్యోతి స్వరూపుడే నీవు, ప్రకాశ స్వరూపుడు నీవు. ఈ ప్రకాశం అనేది, ఈ వెలుగు అనేది, జ్యోతి అనేది అంతా ఒకటే. అది నీ హృదయంలో వెలుగుతుందిరా. అంగష్ట ప్రమాణం పెద్ద బొట్టేలంతా చెరుపంతా వెలుగుతుందంట. కానీ మనకి ఎవరికి ఏం కావాలి? వెలుగుతుందని మహాత్ములు వాళ్ళు చెబుతారు. దాన్ని చూడండి రా, దాన్ని తెలుసుకోండి. ఆ వెళ్తుంది కడితో చూడండి, అది పెద్దది అఖండమై నీలో జూరుద్ది. ఇప్పుడు అంతా ప్రకాశ స్వరూపమైన అవుతావు. జగత్తంతా ప్రకాశ స్వరూపమే అవుతుంది. ఆ ప్రకాశమే నీవవుతున్నావు. సరే, దేవతలు పుట్టింది ఆ ప్రకాశంలో నుంచి,
మానవులు పుట్టింది ఆ ప్రకాశంలో నుంచే, రాక్షసులు పుట్టింది ఆ ప్రకాశంలో నుంచే, సర్వ జీవరాశులు పుట్టింది ఆ ప్రకాశంలో నుంచే. అయితే ఈ ప్రకాశంలో నుంచి పుట్టిన జీవి ఏ జీవి అయినా కానీ ఎప్పటికైనా తన ప్రకాశాన్ని తను చూసుకున్నాయా, తన హృదయంలో ఎదుగుతున్నటువంటి జ్యోతిని తను చూసుకున్నాయా? లేదు. సరే, వాటి సంగతి ఏంటలే, మనకి పశుపక్షాల సంగతి మనం చూసుకున్నామా? మన హృదయంలో బొట్టేడంత దీపం ఎదుగుతున్నది ఆత్మజ్యోతి, అది హారం జ్యోతి. ఆ జ్యోతి సౌరు పోసేది ఏమీ లేదు, ఒత్తేసేది ఏమీ లేదు, పరగబెట్టేది ఏమీ లేదు, నిరాటకంగా వెలుగుతుంది హృదయంలో. దాన్ని కంటితో చూస్తే ధన్యుడు, వాడు ధన్యుడైపోతాడు. లేదు, ఇంకా చూసి 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 దాన్ని ఐక్యమైపోయాడు అనుకో, వాడే ఆత్మస్వరూపుడు అవుతున్నాడు, వాడే పరబ్రహ్మ స్వరూపుడు అవుతున్నాడు. అయితే పరబ్రహ్మ స్వరూపుడు తనైతే తనకి ఏమొచ్చింది? కొంతమంది ఇట్లా సంసారంలో ఉండాలనుకో, సంసారంలో కర్మలు చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ కావాల్సిన వస్తువులను కొనుక్కోవడం, వండుకొని తినడం కమ్మగా, ఈ డబ్బుతో ఈ దేశంలో యాత్రలను చూసి రావడం, ఇవన్నీ జరుగుతుంది కదా. మరి డబ్బు లేకపోతే ఎలా జరుగుతాయి? జరగవు. కానీ మనకు కావాల్సింది అయ్యే. తిరుగుతాం, డబ్బునన్నాడు వర్కున్నన్నాడు తిరుగుతాం, అది ఇది రెండు పోయినాడు పడిపోతాం. నేను పడిపోతున్నానే, నేను ఎందుకు పడిపోవాలా అన్న విచారం ఏమన్నా మనసులో, దిగులు ఏమనుందా? మనకే లేదు. నేను ఎందుకు పడిపోవాలి? అసలు నేను ఎందుకు చావాలి? నేను ఈ వ్యవహారం మనలోకి రాలా, ఎంత పెద్దోడమైనా రావడం లేదు. ఈ వ్యవహారం వచ్చినప్పుడు మహాత్ములు అందరూ ఏదైనా పుట్టడం ఏంది, పెరగటం ఏంది, సావటం ఏంది, ఏదో సంసారాల్లో పడి కుడితిలో వెళ్ళి తనుకొని చావటం తప్పితే ఉన్నది లేదు అని వాళ్ళకి విరక్తి కలిగి సంసారం లేదు, ఇల్లు లేదు, వాకి లేదు, డబ్బు లేదు, పర్వాలేదు, తల్లిదండ్రులు లేరు, భార్య బిడ్డ లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, అవకాశం లేరు, ఉంటానికి ఉన్నారు, అందరినీ వదిలేశారు. ఎవరి మీద భ్రమ లేదు, ఎవరి మీద ఆశ లేదు, మొత్తాన్ని వదిలేశాడు. పోయి ఆడవాళ్ళ దగ్గర కూర్చొని ఆ సంగతి ఏంటి, నేను ఎవరిని అసలు, నేను ఎక్కడ పుట్టాను, ఎందుకు పుట్టాను, ఎలా పుట్టాను, ఈ శరీరమేనా నా స్వరూపం, ఇంకోటి ఏదైనా ఉందా అని ఇలా ఆలోచించుకొని పెద్దల దగ్గరికి పోయి వాళ్ళ కొన్ని ప్రశ్నలు వేసి అడిగి తెలుసుకొని
ఆఖరికి వాళ్ళు కూడా ఆయన పుట్టింది పెరుగుతుంది వస్తుంది శరీరం. దీనికి ఇది చావకుండా ఉండలేమా? ఉండొచ్చు, శాశ్వతంగా ఉండొచ్చు. ఎట్లా? ఒక మంచి బ్రహ్మవేత్త అయిన గురువు దగ్గర పోయి, స్వామి నా జన్మ కలిగితే మార్గం ఎట్లా అని ఆయన పాదాలు నమస్కారం చేసి ఆయన ప్రేమతో అడిగితే కొన్నాళ్ళకి ఆయన మన మీద దయగలిగి చదువుతాడు. నాయనా నువ్వు ఇట్లా కాదు, నీ శరీరంలో ఉంది ఆత్మ, జ్యోతి స్వరూపం శరీరంలోనే ఉంది, అది ఇప్పుడు నీకు కానవటం లేదు. ఆ జ్యోతి స్వరూపమే నీవు. అది ఇప్పుడు ఎట్లా ఉంది? హృదయంలో నుంచి శిరస్సులో కొట్టి రెండు కళ్ళలోకి వచ్చి లోకాన్ని చూపిస్తుంది. నోట్లోకి వచ్చి అన్నం తినిపిస్తుంది, శాదంతో పనులు చేపిస్తుంది, కాళ్ళతో నడిపిస్తుంది, మనసుతో సంకల్పాలు చేపిస్తుంది, బుద్ధితో మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇవన్నీ చేస్తుంది. ఎవరు చేస్తారు? నేనా? నేను ఎప్పుడూ ఒకటి కావాలని చేయలేదే. ఎవరు చేశారు? చేసిన పనులన్నీ చేశారే వాటికే నాకే సంబంధం లేదనిపిస్తుంది. ఎంతో సంబంధం లేదు. మంచివైతే నువ్వు పుట్టావు, మంచి చెడ్డలు తెలుసు, పాపం పుణ్యం తెలుసు, న్యాయం అన్యాయం తెలుసు. వీటిని ఆధారం చేసుకుని ఒక ఆనందాన్ని అనుభవించాలని, సుఖాన్ని పొందాలని ఆడే ఆటలు తప్పుడు ఆటలు ఆడుతున్నాం. అదే పెరిగిపోయాను. ఆ ఆటల్లోనే పెరిగిపోయాం. ఇవాళ ఇంకొక ఆట, రేపు ఇంకొక ఆట, ఎల్లుండి ఇంకొక ఆట, ఇలా జరిగిపోతాను ఈ రోజు. ఆఖరి ఒకనాడు ఎప్పుడో ఒకనాడు వెళ్ళిపోయాను. ఇదే మన సంగతి. ఇది కాదు, నేను ఎవరో తెలుసుకోవాలి అనుకున్న ఆత్మలు మాత్రం గురువు దగ్గర పోయి వారి శరణదాసులకి ఆయన సేవలు చేసుకుంటూ ఆయన దగ్గరనే ఉంటూ బ్రహ్మం ఎట్లా ఉంది మళ్ళా, ఆ బ్రహ్మం మళ్ళా చెట్టు పుట్టింది. పుట్టేటప్పుడు ఎట్లా పుట్టింది? అది ఎక్కడ ఉంది? ఈ రహస్యాలని తెలుసుకుంటాడు గురువు దగ్గర. గురువు ఇవన్నీ నీకు ఎందుకనైనా ఇంత దూరం నువ్వు ఆలోచిస్తే అన్ని సమస్యలే, అన్ని ఆలోచనలే బెదిరిపోతాయి. కాదు, నువ్వు జ్యోతి స్వరూపుడి, ప్రకాశ స్వరూపుడి, ఆనందధాముడు. ఆనందమే ఓంకారం, ఓంకారమే ఆనందం. ఓంకారము ఆనందం రెండో కలిసిందే పరబ్రహ్మం. నువ్వు కొన్నాడు కుదురుగా కూర్చొని వైరాగ్యం కలిగి నన్ను నేను తెలుసుకోవాలనేటువంటి పట్టుదలతో
నాలుగు తపస్సులు చెయ్యి, ధ్యానాలు చెయ్యి. అప్పుడు నీకు నీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మ జ్యోతి ప్రత్యక్షంగా కనపడుతుంది. ప్రత్యక్షంగా నీకు ఎదురు కూర్చొని నీలాగా నీదేమో తోలు శరీరం, అదే ఆ ప్రకాశ శరీరం. ఆ ప్రకాశ స్వరూపంతో అన్ని అవయవాలు ఏర్పడిపోయి అలానే అది కూర్చొని మనం దర్శనిస్తాం. మనం దాన్ని చూసి అది నేనా కాదా అనేది అనుమానం పెట్టుకుంటే గెలవలేదు. ఈ ప్రత్యక్షం అవుతుందని చెప్పాడు కదా గురు. ఆ ప్రత్యక్షమైంది ఇదే నిజస్వరూపమే. ఇది నా నిజస్వరూపమే, ఇదే నేను అనేది నువ్వు నిశ్చయంగా స్థిరపరచుకొని రోజు అలానే ధ్యానం చేస్తాం. కొన్ని రోజులకి ఈ ఆత్మవికాసం అఖండంగా వెళ్ళిపోతుంది. కొంతమందికి భగవద్గీతలో చూపించిన విశ్వరూపం వాళ్ళకి వస్తుంది. మన గురువు గారికి వచ్చింది, ఆయన రాశాడు. అది విశ్వరూపం తాది అయ్యి ఇక రెండవది లేదు, జగత్తు లేదు, ఇంకో మనిషి లేడు, పంచభూతాలు లేవు, ఏమి లేవు. అంతా జ్యోతిర్మయమే, అంతా ప్రకాశమే. జ్యోతిర్మయమై కూర్చున్నారు. జగత్ ఏంది నేను ఆలోచించను ఏం లేదు. జగత్తు లేదు. ఇవన్నీ నీకు తరష్టపడి అనుభవంలోకి వస్తాయి. ఆఖరకు జ్యోతి స్వరూపుడై, పరబ్రహ్మ స్వరూపుడై, అదే నీవై జగదాంతర్యామిత్వాన్ని పొంది ప్రతి జీవిలో, ప్రతి హృదయంలో మినుగురు స్వరూపంతో ప్రతి జీవుల్లోని ఈ ప్రకాశం అన్నింటిలో ఉంది. జీవుల్లోనే కాదు, మట్టిలో ఉంది, రాళ్ళలో ఉంది, నీళ్ళలో ఉంది, నిప్పులో ఉంది, గాలిలో ఉంది. దాన్ని చూస్తూ నడతాడు. ఏకగ్రీవంగా ఒకే దృష్టి పెట్టి ఒకే రూపంతో చూస్తే బడలో నిప్పు, పొయ్యలో నిప్పు, నీళ్ళలో నిప్పు, గాలిలో నిప్పు, భూమిలో నిప్పు, అన్నిటిలో నిప్పు పైకి వేసి ఒక్కటే పోతాయి. ఎన్ని తెలుస్తాయి అంటే తెలిస్తే మనకి అదే. అంటే నువ్వు ఇప్పుడు ఏం చూస్తున్నావు? ఎవరు లేదు. ఏమైంది అంటారు? ఏమైంది అనుకున్నప్పుడు అట్లా ఉండిపోయి వీలేదో వాగలేదో డబ్బేదో వాళ్ళు చూసుకుంటే పడి ఏమైంది కాదు. ఇప్పుడు నీవు ఏమైనావు? ఈ ప్రకాశ రూపంతో
రా- రామాయణంలో రాముడు వేరే, భారతంలో శ్రీకృష్ణుడు వేరే. శివపురాణంలో ఈశ్వరుడు నేనే, జగదంబని నేనే, జగన్మాతను నేనే, ఆదిశక్తిని నేనే అనేది నీకు అనుభవంలోకి వస్తుంది. అదే నేనే ఎలా పోయింది. ఆ అన్ని స్వరూపాలు సరిపోయింది. అనుభవంలో తెచ్చుకొని మళ్ళీ మామూలుగా ఈ మానవ శరీరంలో అది ఉంటూ దీనికి ఎన్నాడు బ్రహ్మదేవుడు ఆ రోజు రాసిపెట్టాడు అన్నాళ్ళు ఉంటాడు, శరీరంతో ఉంటాడు. ఆ తర్వాత శరీరం పడిపోతుంది. శరీరం పడిపోతే ఇప్పుడు అక్కడ ఏముంది? ఆరని జ్యోతి, ఆరని జ్యోతి. ఆ జ్యోతి స్వరూపుడై మనం ఉన్నాం. అది బహిర్గత స్థిరమైనట్టయితే అక్కడ నీ కడగడ అది కడగడ నీకు స్థిరమైంది. ఇక నువ్వు సాగు పుట్టుకోలేవు. నువ్వు ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపుతానంటావు. ఎవరైనా భక్తులు నీ దగ్గరికి వచ్చారు, నాకు ఇక్కడ బాధగా ఉంది సార్ అన్నారు, పోతుంది ఎక్కువ అన్నాడు, బాధ పోదాం. ఇట్లా కొంతమంది బాధను తీసేసి శరీరం అయిపోయే టయాన్ని దాని అందరూ వారేసి జ్యోతిర్మయుడై ప్రకాశ స్వరూపుడై ఆనంద సాపడం చెప్తున్నాడు. ఆమె మనం కృష్ణుడిని రాముడిని విగ్రహాల్లో తయారు చేసి గొడవలో పెట్టి పూజించుకుంటాం. అట్లా మహాత్ముడు కూడా విగ్రహంగా తయారు చేసి మా దగ్గర కూర్చోబెట్టి పూజించుకుంటాం. వీళ్ళు ఎప్పుడైనా అసలు దగ్గర రాముడు ఎప్పుడైనా వెళ్తాడా? కృష్ణుడు ఎప్పుడైనా వెళ్తాడా? లేదు గురువు గారు ఎప్పుడైనా వెళ్తాడా ఆ రూపంలో? ఎప్పుడు వెళ్తాడు. అలాంటప్పుడు వాళ్ళకి సాకారం లేదు, సాకారమే నిరాకారం. ఆ నిరాకారం నుంచి ఎటుపోయేదానికి ఏమిటి? ఆ నిరాకారంలో అలా ఉండాల్సింది. లేదు ఎప్పుడన్నా నీకు వారి కలిగి జగత్తుకి అయితే బాగు చేయాలనుకున్నప్పుడు అలాంటి ఆలోచన వస్తే ఇప్పుడు అవతారం వస్తుంది. ఇవే అలా ఊళ్ళో పలానా నమ్మకడుగు పుట్టాలని తనకు తెలుసు, పుడతాం. కొంతకాలం ఈ భక్తిని జ్ఞానాన్ని చేకూర్చుకుంటూ చుట్టూ వచ్చే భక్తులందరినీ రక్షిస్తూ నా సంగతి ఏంది అని గురువు గారు అడిగినాడు. బ్రహ్మోపదేశం చేస్తూ కొంతకాలం ఉండేది. కొంతకాలం అక్కడ ఆయన చుట్టూ ఉన్న ప్రదేశం అంతా పరమ పవిత్రం అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ శరీరం ఎక్కువాలి చెడుతుంది. మళ్ళీ అక్కడ రాదలుచుకుంటే వస్తాను, లేదనుకుంటే అక్కడే వాటి ఆరోపుతో అంటారు, ప్రకాశస్వరూపుతో అంటారు. ఆ ప్రకాశస్వరూపానికి మనందరికీ తెలుసు దాన్ని. మనందరినీ చూస్తూనే ఉంటాడు. లోకాన్ని చూస్తున్నాడు, భూలోకాన్ని చూస్తున్నాడు, ఆకాశాన్ని చూస్తున్నాడు.
80,000 జీవరాశులు చూస్తున్నాడు. రాక్షసుల్ని, దేవతల్ని, ఈ పీలికాయలు మనం పనిచేస్తాం. సర్వ జగత్తుని చూస్తూనే ఉన్నాడు. ఆరోగ్యపై ఎవరో తనక నైవేద్యం పెడితే అది తనకు చేసుకుంటే తనకు ఆహారం అలా చూసుకుంటూ ఉండిపోతుంది. ఆ విగ్రహ రూపంతో ఉంటాం. ఆ విగ్రహ రూపంతో కొంతమందికి సహాయం అవుతుంది. జ్వరం వచ్చినా తగ్గిపోతుంది, తరకాయ పోసినా తగ్గిపోతుంది. ఏదైనా కానీ ఆడుకుంటే నమస్కారం చేసుకుంటే అది తలుచుకొని పోతుంది. ఎంత మందిలో బాగు చేస్తుంది. మళ్ళీ పలకడం చూడడం. ఆ దివ్య స్వరూపాన్ని, శాశ్వత స్వరూపాన్ని, ఆనంద భావమైన స్వరూపాన్ని మనం ఎంత పట్టుకోడు. మనకు ఆ ఆశయాన్ని ఆ కోరికలు ఆ కోరిక లేదు. గురువు దగ్గర మంత్రం ఏదో తీసుకునేది ఆయన నేను చేసిన ఆయన ఉన్నాడు. దాన్ని ఏం చేశాను, బాగు చేసిన ఆయన, బాగు చేసిన ఆయనే అనుకుంటున్నారు. అంతే. బాగు చేసేటప్పుడు మా గురువు గారు నన్ను బాగు చేశాడు అనుకుంటాడు. కానీ బాధ సాధించి పైన పడ్డప్పుడు మా గురువు గారికి బాధ పెట్టాడు అనుకుంటాడు. వాళ్ళు కొత్తని వస్తుంది, కొత్తని వస్తుంది. అట్లా కాకుండా సరే జ్యోతి స్వరూపుడై, శాశ్వత స్వరూపుడై ఉండిపోవాలి. ఆ స్వరూపమే ఆనంద స్వరూపం అంటారు. ఆనందో బ్రహ్మ. ఆ బ్రహ్మ ఆనంద రూపంలో ఉందట, ప్రకాశ రూపంలో ఉందట. ఓంకార రూపంలో ఉందట. మూడు కలిసిందే ఆనందం, బ్రహ్మానందం. ఆ రూపంలో వాళ్ళు విడిపోతున్నారు. వాళ్ళకి దిగు లేదు, విషయాలు లేదు, వాళ్ళకి బాధ లేదు. శాశ్వతంగా శాశ్వత దివ్య స్వరూపాలు విడిపోతున్నారు. అలాంటి వారిని ఎందుకు పొందకూడదు అని మనకి చేతులు, కాళ్ళు, తలకాయ, మనసు, నోరు, ఎన్నో చెవులు, కాళ్ళు అన్నీ ఉన్నాయి. మన ఎందుకు పొందకూడదు? మనకంటే వాటి మీద ఇష్టం లేదు. ఆత్మ మీద మనకి ఇష్టం లేదు. అందువల్ల మనం పొందట్లేదు. ఇదంతా కాదు, ఇది మాయదే. ఈ కంటికి కనపడే జగత్తంతా మాయే అనుకున్నవాడు మాత్రం దాన్ని చూసుకుంటూ పోతాడు. ఆత్మను చూసుకుంటూ ప్రత్యక్షం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అందువల్ల మనం ఎట్టే దేగారు వెనకబడిపోతున్నాం. మహత్తులుగానే ఉండిపోతున్నాం. మనతోటి మాట్లాడుతూనే ఉన్నారు, మనతోటి తింటూనే ఉన్నారు. ఆ టైం వచ్చిన దాకా ఉంటారు. టైం వచ్చిన తర్వాత శరీరాన్ని పడేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు అంటే ఎట్ట వెళ్ళిపోతారు? ఆనంద స్వరూపం, బ్రహ్మానంద స్వరూపం, అమృత స్వరూపులై, ఆత్మస్వరూపులై, జగజ్యోతి స్వరూపులై ఉండిపోతారు. ఎన్ని కలిగి కలుసుకుంటే బ్రహ్మ వాటి అన్నిటి అనుభవించుకుంటూ శాశ్వత దివ్యధామంలో ఉండిపోతాడు.
మన కుక్కలకో నక్కలకో వెళ్ళిపోతాం. అది కాకుండా ప్రతి ఒక్కరూ నా స్వరూపం ఏంటిది, నా స్వరూపం ఇది అనుకుంటాను, ఇది కాదు. నా స్వరూపం జ్యోతి స్వరూపం అని మా గురువుగారు చెప్పాడు. అది నేను పొందాలి, అది నేను తెలుసుకోవాలి, సాధించి తెలుసుకోవాలి మన పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల ఉంటే ఎప్పుడు ధ్యానమని ధ్యాస ఉంటుంది, ఆత్మ ప్రకాశంగానే ధ్యాస ఉంటుంది. ఎవరో ఏదో ఉన్న ఆ జ్యోతి స్వరూపమనే నీ ధ్యాస అర్థం. చల్లగా దాన్ని అట్టే పెంచుకొని కట్టాడా కావచ్చు. అలా కాకుండా నేను ఎప్పుడు వెళ్తాను అని అంటే